యేసు ప్రభు పిలిచిన వారికి యేసయ్య ఏమిచ్చాడట? కమాన్, అధికారం అనండి ఒకసారి. ఏ అధికారము అనంటే, ఈ లోకాన్ని ఏలుబడి చేయుచున్న, ప్రజల జీవితాలను ఏలుబడి చేయుచున్న అపవాది సంబంధమైన ప్రతి కాడను విరగగొట్టగలిగిన శక్తివంతమైన వ్యక్తిగా నీకు అధికారముతో నింపటానికి యేసయ్య నిన్ను పిలిచాడు. అంటే ఇప్పుడు పిలువబడిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కమాన్, ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే నువ్వు పిలువబడ్డావు అంటే నీకు అధికారము కూడా ఇవ్వబడింది. దేని మీద అంటే దెయ్యములను వెళ్ళగొట్టే అధికారము నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. రెండవది, సువార్త ప్రకటించుటకు వారిని పంపటానికి యేసయ్య వారిని పిలిచాడు. అంటే పిలవబడిన వారికి అపాయింట్మెంట్ ఇచ్చాడు, పిలవబడిన వారికి అసైన్మెంట్ ఇచ్చాడు. ఏంటి అసైన్మెంట్ అంటే, మీరు పిలువబడ్డారు కదా, అయితే మీరు నాతో ఉండండి. సువార్త చెప్పటం ముందా, ఆయనతో ఉండడం ముందా? ఆయనతో ఉండడమే ముందు. అంటే నువ్వు గొప్ప కార్యాలు చెయ్యి తర్వాత, నువ్వు విశ్వాసం ద్వారా అద్భుతాలు జరిగించు, అది తరువాత. కానీ మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే ఆయనతో ఉండటానికి నీ జీవితంలో ఒక సమయాన్ని దేవుడి కొరకు కేటాయించాలి. హల్లెలూయా. సో దేవుడు పిలుస్తాడు ఎందుకంటే ఆయనతో ఉండటానికి. దేవుడు పిలుస్తాడు ఎందుకంటే ఆయన ఇచ్చే అధికారాన్ని నువ్వు ఈ భూమి మీద అమలు చేయటానికి. దేవుడు పిలుస్తాడు ఎందుకంటే ఆయన వాక్యాన్ని, ఆయన సువార్తను, ఈ రక్షణ వార్తను నువ్వు ఇతరులకు పంచుకోవటానికి దేవుడు పిలుస్తాడు.